గైస్ తమ్మునేలు చూసారు కదా, ఉప్పల బాలుకి అన్యాయం జరిగింది. ఎస్, నిజంగా అన్యాయం జరిగిందని చెప్పొచ్చు. అసలు మీరు అగ్ని పరీక్షకి ఎందుకు పిలిచారు ఉప్పల బాలుని అంటే అక్కడ మీరు ప్రతి ఒక్కరు కూడా విమర్శించడానిక. అసలు నువ్వు ట్రాన్స్జెండర్వా, అసలు నువ్వు ఎందుకు పనికి వస్తావు, నీ వీడియోస్ ఎవరికైనా యూజ్ ఉందా అని నవదీప్ గారు సింపుల్గా అనేసారు. బిందు మాధురి గారు ఏమంటుంటారు, నువ్వు ట్రాన్స్జెండర్ అంటుంటారు. అరే ఎవరైతే మీకు ఏంటబ్బా, అక్కడ టాప్ 15లో ది బెస్ట్ నాకు తెలిసి అయితే ఉప్పల బాలు. ఎందుకంటే అతను అందరికీ తెలుసు, కామెడీ చేయగలడు, బిగ్ బాస్ హౌస్లోనూ కూడా ప్రతి ఒక్కరు నవ్వించగలడు. సో అలాంటి వాళ్ళు కంటెస్టెంట్ మీరు వదిలేసి పోనీ అక్కడ వరకు పిలిచి మీరు ఎందుకు విమర్శించడం. మీరు ఈరోజు అలాంటి స్థాయిలో ఉన్నారంటే మీకు కూడా ఎవరో ఒక ఛాన్స్ ఇస్తాను కదా అలాంటి స్థాయిలోకి వచ్చారు. అలాంటి మీరు సింపుల్గా ఉప్పల బాలు అసలు నీ వీడియోస్ వల్ల ఎవరికి యూజ్ ఉండదు, మా వీడియోస్ పెద్ద తోపు, అసలు ఎవరో తెలుసు ఉప్పల బాలుని అడుగుతారు. సో ఉప్పల బాలు ఫస్ట్ వచ్చి అంటాడు, నా ఫ్యాన్స్ చాలామంది అయితే మీరు బిగ్ బాస్కి వెళ్ళానని ఫోర్స్ చేస్తే నేను రావడం జరిగిందంటే నవదీప్ గారు అంటారు, నీ ఫ్యాన్స్ ఉన్నారా అంటారు. ఉంటారు అబ్బాయి, ఎందుకు ఉండరు? ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఉప్పల బాలు అంటేనే ఎంటర్టైన్మెంట్. సో ఎవరు ఎందుకు ఉప్పల బాలు గారు రాగానే మీరు ఎంత ఎంటర్టైన్మెంట్ అయ్యారు, ఎంత నవ్వుకున్నారు మీరు కానీ, బిందు మాధురి గారు, అభిజిత్ గారు కానీ, శ్రీముఖి కానీ ఎంత నవ్వుకున్నారు. సో అదే ఎంటర్టైన్మెంట్. టాస్క్ పెట్టలేదు, ఏమీ పెట్టలేదు, సింపుల్గా తీసుకొచ్చి అవమానించేసి పక్క దోశారు. ఇది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావట్లేదు. సో మీరేం టాస్క్లు పెట్టి ఆ టాస్క్లో మీరు రాణించలేకపోతే, బిగ్ బాస్ అంటే ఏంటి, పర్సనాలిటీ టెస్ట్, ఓకేనా? ప్రెజర్లో ఒక మనిషి ఎలా ఉంటాడు అని టెస్ట్ చేయండి, టాస్క్లు ఇవ్వండి. ఆ టాస్కుల్లో వాళ్ళు కానీ ఫెయిల్ అవుతే పంపించండి. చాలామందిని అన్ఫెయిర్గా మీరు వచ్చినట్టు పంపించారు, టాస్క్లు పెట్టలేదు, ఏం పెట్టలేదు. ఇంకొంతమందికి చెత్త చెత్త టాస్క్లు పెట్టి వాళ్ళు తీసుకోవడం జరిగింది. అంటే బిగ్ బాస్ కావాల్సింది ఏంటి, టాస్క్లు ఉండవు, ఓకేనా? ఏవి ఉండవు, సింపుల్గా. ఇంకా మీకే వదిలేస్తున్నా. మీరు చెప్తున్నారు కదా, చాలామంది అన్ఫెయిర్గా ఎలిమినేట్ చేస్తారు. వాళ్ళందరూ కూడా చాలామంది ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేసి పాపం వాళ్ళ ఒక ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావట్లేదు. ఉప్పల బాలుపై మీ అభిప్రాయాన్ని అయితే కింద కామెంట్ చేయండి.